హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మన ఏంటంటే డిఆర్డిఓ నుంచి అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అయితే అయినాయి. ఇది ఐటీ చేసిన వాళ్ళ అడ్మిట్ కార్డ్స్ అనేది మనం దీన్ని ఎప్పుడు అప్లై చేసామంటే రీసెంట్లీ అప్లై చేసాం. సో దానికి సంబంధించిన అడ్మిట్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో వీడియోలో అయితే చెప్తాను. మీకు సింపుల్గా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. చాలామంది డౌన్లోడ్ రావట్లేదని చెప్తున్నారు. అందుకోసం ఈ వీడియో అయితే చేశాను. ఒక్కసారి మీరైతే వీడియో చూసి సింపుల్గా మీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలనుకుంటే వచ్చేసి మీ దగ్గర మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలి. దాని తర్వాత మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎలాగో మీకైతే తెలుసు కాబట్టి దాని నుంచి ఈజీగా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మన మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్, మీరైతే చూడండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ ఫోన్లో వచ్చేసి గూగుల్ అయినా క్రోమ్ బ్రౌజర్ అయినా ఏదైనా ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు సెర్చ్ బార్లో మీరు ఏం చేయాలంటే డిఆర్డిఓ అని టైప్ చేసేయండి. ఇలా టైప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారో సెర్చ్ చేసేయండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన ఫస్ట్ వచ్చిన డిఆర్డిఓ పేజ్ పైన, దాని తర్వాత ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేసి కెరీర్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసేయండి. దాని తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మీకు అదర్ రిక్రూట్మెంట్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరేం చేస్తారంటే సెప్టెంబర్ 10 ఉందిగా డిఆర్టీసీ అనేది, దానిపైన క్లిక్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇక్కడ మీ అడ్మిట్ కార్డు చేయడానికి డౌన్లోడ్ చేయడానికి లింక్ అయితే ఉన్నది ఫ్రెండ్స్. ఈ లింక్ పైన మీరైతే ఒకసారి క్లిక్ అయితే చేసుకోండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇది అడుగుతుంది. ఇక్కడ అడగానే కొంచెం భయపడకండి, ఎస్ అని నొక్కేసండి. చాలా సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ నెంబర్ మీది ఏదైతే అప్లికేషన్ నెంబర్ ఉంటుందో 16 నెంబర్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 16 నెంబర్లు ఇక్కడ యాడ్ అయితే చేసుకోండి. చాలామంది డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయడం దగ్గర మిస్టేక్ చేస్తున్నారు, అందుకోసం అడ్మిట్ కార్డ్ రావట్లేదు, ఇన్వాలిడ్ అని వస్తుంది. కేర్ఫుల్గా యాడ్ అయితే చేయండి. ఫస్ట్ అయితే మీరు అప్లికేషన్ నెంబర్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇలా అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర వచ్చేసి మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేయాలి. అది ఎలా టైప్ చేయాలంటే ఒకసారి చూపిస్తా. మీ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మా ఎగ్జాంపుల్ 04 అనుకుందాం. 04 టైప్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ 1 2 3 ఉంటాయి మన కింద ఫోన్లో, దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనకి స్లాష్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత మీ మార్చా ఫిబ్రవరి అని మంత్ అయితే టైప్ చేయండి. నేను మార్చ్ టైప్ చేస్తున్నాను. మళ్ళీ ఇయర్ వచ్చేసి మీరు 99 98 అని టైప్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా టైప్ చేయగానే మీకు కింద కొన్ని క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా మాత్రం కరెక్ట్గా యాడ్ అయితే చేసుకోవాలి. నేను కరెక్ట్గా క్యాప్చా కూడా యాడ్ చేస్తున్నాను, మీరైతే చూడండి. ఇలా టైప్ చేసిన తర్వాత మీరేం చేస్తారంటే లాగిన్ పైన క్లిక్ చేసుకోండి. ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు డైరెక్ట్గా మీ అడ్మిట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. నేను కొంచెం దీనైతే చూపించట్లేదు, ఎందుకంటే అడ్మిట్ కార్డ్ చూపించకూడదు మనం అయితే. సో ఇలా మీ అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే దీని నుంచి మీరు స్టార్టింగ్లో ఒక 2 పేజెస్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 2 పేజెస్ మాత్రం ఒక్కసారి పూర్తిగా చదవండి ఇన్స్ట్రక్షన్ అనేది. దాని తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్కి ఎలాంటి భయం లేకుండా వెళ్ళొచ్చు. సో ఇలా మీరు ఏం చేస్తారంటే పైన క్లిక్ టు ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీరైతే ప్రింట్ అయితే చేసుకోవచ్చు, అలాగే సేవ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇలాంటి అప్డేట్స్ రోజు వస్తూ ఉంటుంది. సో మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి.